యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా నాలో ఏమి చూచి నీవు ఇంత ప్రేమ చూపినావు నాలో ఏమి చూచి నీవు ఇంత ప్రేమ చూపినావు. నా తల్లి గర్భమునే నన్ను కోరితివి విశ్వాస గృహములో నన్ను చేర్చితివి నా తల్లి గర్భమునే నన్ను కోరితివి విశ్వాస గృహములో నన్ను చేర్చితివి అమృత జలమైన నీ నోటి మాటలతో నిఖిల జగతికి నన్ను పంపినావు ప్రకటింప నీ చరితం నా జన్మ నిజ ఫలితం ప్రకటింప నీ చరితం నా జన్మ నిజ ఫలితం ఏమి నాలో చూచి నీవు ఇంత ప్రేమ చూపినావు నాలో ఏమి చూచి నీవు ఇంత ప్రేమ చూపినావు. ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన అయిన యేసు క్రీస్తు ప్రశస్త నామంలో మీ అందరికీ హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ప్రియులారా, ఈ పూట పరిశుద్ధ గ్రంథంలో నుంచి పరిశుద్ధుడైన పౌలు తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి రాసిన 2వ పత్రికలో నుంచి ఓ చక్కటి మాట మనం ధ్యానిద్దాం. 2వ అధ్యాయం 22వ వాక్యం. యవనిచ్చల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. ఇప్పుడు చూడండి, తిమోతి పరిశుద్ధులైన పౌలుకి ఒక ఆత్మీయ నిజకుమారుడు. ఎవరితో చెప్పని కొన్ని విషయాలు, ఆధ్యాత్మికమైన కొన్ని విలువలు మనసు విప్పి అరమర లేకుండా తిమోతితో మాట్లాడుతున్నట్లు ఈ పత్రికల్లో మనకు కనిపిస్తుంది. తిమోతి పరిశుద్ధులైన పౌలు హృదయంలో ఎంత ఉన్నతమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు అనేది ఈ పౌలు మాట్లాడుతున్న మాటలో ప్రేమ మాధుర్యాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చండి. చాలా మంచి సాక్ష్యం తిమోతిని గురించి చెప్తాడు. తిమోతికి అనేకమైన విషయాలు ఆయన సవిస్తారంగా వివరించినట్లు కూడా మనం గమనించవచ్చు. ప్రాముఖ్యంగా ఇక్కడ నేను మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే, యవనేచ్ఛల నుండి నువ్వు యవనస్తుడువు గనుక దేవునికి అవిధేయమైనది ఏదైనా ఉంటే దాని యొద్ద నుంచి నువ్వు పారిపో, అక్కడ నిలిచి ఉండవద్దు అనే ఒక జాగ్రత్తను ఒక తండ్రిగా ఆత్మీయ కుమారునితో చెప్తున్నట్లు మనం గ్రహిస్తాం. కొన్ని సందర్భాల్లో మనం కూడా ఏం చేస్తామంటే, పోరాడవలసిన విషయాల్లో పారిపోతుంటాము, పారిపోవలసిన విషయాల్లో నిలిచి పోరాడుతుంటాము.
ఇది మనకు ఆ ఆధ్యాత్మికమైన వివేకం లేక అని చెప్పడంలో ఎలాంటి సందేహం ఏమీ కూడా లేదు. ఎందుకంటే వాక్యంలో మనం చదువుతాము, అపవాదిని ఎదురించుడి, పోరాడుడి అనే మాట మనం చూస్తాం. అదే సందర్భంలో పాపమే కానీ, లోకపు ఇచ్చలే కానీ, దేవునికి అవిధేయమైనవి ఏవైనా కనబడినప్పుడు అక్కడ మనం పోరాడే విషయం కాదది. అక్కడి నుంచి మనం పారిపోవడమే ఉత్తమమైన పని అనేది మనకు గ్రహింపు ఉండాలి. అది లేనప్పుడు ఏం జరుగుతుంది? పారిపోవలసిన విషయాల్లో నిలిచి అంతో పంతో తేల్చుకోవాలి, చావో రేవో తేలిపోవాలి అని అనవసరంగా పోరాడి మనం ఉచ్చుల్లో పడుతుంటాము. అదే సందర్భంలో పోరాడవలసిన విషయాల్లో పోరాడలేక పారిపోతూ అపజయాల ఓటను తాగుతుంటాము, అపజయాల మూటను మోస్తుంటాము. ఇది మనలో జరుగుతున్న తంతు. కానీ పారిపోవలసిన విషయాల్లో పారిపోకుండా అనవసరమైన విషయాల్లో పారిపోవడం ఏంటి? ఇది మన అవివేకం కాదా? పితరుల జీవితాల్లోకి మనం వెళితే ఇలాంటి ఛాయలు, ఇలాంటి పొడలు అక్కడక్కడ మనకు కనిపిస్తాయి. మీకు ఉదాహరణకి ఒక 3-4 వ్యక్తుల్ని మీకు జ్ఞాపకం చేస్తానండి. యోనా గ్రంథంలో మీరు 1వ అధ్యాయం 3వ వాక్యంలో చదివితే, యెహోవా సన్నిధి నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవలనని. చూసారండి, ఈయన ఎక్కడి నుంచి పారిపోతున్నాడు? యవనేచ్ఛల నుండి, పాపం నుంచి పారిపోమంటే ఈయన యెహోవా సన్నిధి నుంచి పారిపోతున్నాడంట. అదే నేను చెప్పింది. ఎదిరించవలసిన వాటిలో ఏమో పారిపోవడం, పారిపోవలసిన విషయాల్లో ఏమో ఎదిరించడం. ఈ యోనా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు అంటే, దేవుని మాటను ధిక్కరించి, దేవుని ప్రణాళికను గుర్తించలేక, దేవుని ఉద్దేశానికి శిరస్సు వంచలేక యెహోవా సన్నిధి నుంచి పారిపోతున్నాడంట. ప్రియులారా, యోనా చరిత్ర మీ అందరికీ బాగా తెలుసు కదా. నేను కొత్తగా మరలా వివరించి చెప్పాల్సిన అవసరం లేదు. యెహోవా సన్నిధిలోంచి ఎక్కడికి పారిపోతాడు? కీర్తనకారుడైన దావీదు పలికాడు, నీ సన్నిధి నుంచి మేము ఎక్కడికి పారిపోతామయ్యా? నీ ఆత్మ నుంచి మేము ఎక్కడికి పారిపోగలము? మరి యోనా చూడండి, ఎవరైనా దేవుని సన్నిధిని వదిలిపెడతారండి? ఎవరైనా దేవుని సన్నిధిలోంచి పారిపోతారండి? ఆయన సన్నిధిలో నుంచి పారిపోయిన మొదటి ఆదాము పరిస్థితి ఏంటి? ఆహ్లాదకరంగా, అల్లారుముద్దుగా, చక్కగా, విశ్రాంతిగా, ప్రశాంతంగా దేవుడు తన నుంచి నా స్థానంలో ప్రశాంతంగా బ్రతుకుతున్నవాడు ఆ తోటలో నుంచి దిగి వచ్చాడు. ఆ తోటలో నుంచి పారిపోయాడు. ఏ పరిస్థితి ఎదురైందండి? గచ్చ పొదలు, ముండ్ల తుప్పులు మొలిచాయి. కష్టపడి చెమటోర్చి రెక్కల ముక్కలు చేసి వృక్ష ఫలాలు తినవలసిన వాడు పంటను తినవలసి వచ్చింది. మరి ఈ రోజున యోనా చేసే పనేంటి? తనకి ఇష్టం వచ్చినవైతే చేస్తాడు, తనకు అంగీకారంగా ఉన్నవైతే ఆమోదిస్తాడు, తనకు నచ్చినవి మెచ్చినవైతే చాలా ఆసక్తిగా చేస్తాడు. అంతేగాని దేవుని ఉద్దేశాన్ని చేయడానికి ఇష్టపడడు, దేవుని ఉద్దేశానికి శిరస్సు వంచడు, దేవుని ఆలోచన నెరవేర్చడానికి మనస్కరించడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, భయానకమైన పరిస్థితి ఏంటంటే, యెహోవా సన్నిధిలో నుంచి పారిపోయి నినివే పట్టణానికి వెళ్ళమంటే తర్షీష్కి అయ్యగారు బయలుదేరాడు. దేవుడు చెప్పే గమ్యం వేరు, ఈయన వెళ్ళే గమ్యం వేరు. దేవుడు చెప్పిన పట్టణం వేరు, ఈయన ఎన్నుకున్న పట్టణం వేరు. దైవ చిత్తానుసారమైన పట్టణానికి వెళ్ళడు, దేవుడు ఆశించిన స్థలానికి వెళ్ళడు. ఈయనంటూ ఒక స్థలాన్ని ఏర్పాటు చేసుకొని, ఈయనంటూ ఒక పట్టణాన్ని కోరుకొని అక్కడికి వెళ్తున్నాడు. ఒకసారి మన వ్యక్తిగత అనుభవంతో యోనా జీవితాన్ని సరిచేసుకుంటే ఈ రోజున మనలో ఇలాంటి బలహీనత పొడచూపకుండా మనం జాగ్రత్త పడగలుగుతామండి. జీవితకాలం అంతా నీ సన్నిధిలో బ్రతుకుతానయ్యా, నా జీవిత జనములన్నీ నీ సన్నిధిలో కాలం గడుపుతానయ్యా అని మన పితరులు పాడుకున్న పాటలు మనకు తెలుసు. వాళ్ళు దేవునితో చేసిన నిబంధన నిర్ణయాలు మనకు తెలుసు. నీ గడప దగ్గర కాచుకొని ఉంటాను అన్నాడు, నీ బలిపీఠముల దగ్గర నాకు స్థలం కావాలి అన్నాడు, నీ సన్నిధిలో నిత్యము నా కుటుంబం ఉండినట్లుగా దాన్ని ఆశీర్వదించమని కోరిన భక్తుని యొక్క మాటలు మనకు తెలుసు. కానీ యోనా స్థితిలో లేడండి. యోనా యెహోవా సన్నిధి నుంచి పారిపోతున్నాడట. అపాయం ముంచుకొచ్చింది, గడ్డు కాలం అతనికి ఎదురయ్యింది. ఏమీ చేయలేని నిస్సహాయపు పరిస్థితుల్లో ఒంటరిగా మిగిలిపోయి మొరపెట్టుకుంటున్నాడు. ఇప్పుడు చాప కడుపులో నుంచి ఆ దుస్థితికి ఎందుకు దిగజారాడు?
దేవుని సన్నిధిలో నుంచి పారిపోయిన వ్యక్తికి వాటిల్లి అనుభవాలు ఎలా ఉంటాయి? కాస్త మీరు ఆలోచించండి. ఏదో సాధించగలను, సంపాదించగలను, విద్యలు కట్టగలను, అద్దెకివ్వగలను అని అహంకారపు మత్తు, డబ్బు ఎత్తు ఊరేగిస్తుంటే గర్వం అనే గుర్రవేకి ప్రయాణం చేయొచ్చు. కానీ దాని పర్యవసానం ఏంటి? దాని ప్రతిఫలం ఎలా ఉంటుంది? ఆలోచించవలసిన విషయం కాదా? నా ప్రియమైన సహోదరులారా, యోనాలో మనం ఆ బ్లాక్ డాట్ చూస్తాము. యెహోవా సన్నిధి నుంచి పారిపోయి అతడు పడ్డ తిప్పలంతా ఇంత కాదండి. మనం కూడా దేవుడి వాక్యపు వెలుగులో మన జీవితాన్ని సరిచూసుకోవడానికి మనం ముందుకు రావాలి. మరొక వ్యక్తిని గురించి కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అదేంటంటే యాకోబును గురించి మనం ఆదికాండం 27వ అధ్యాయం 43వ వాక్యంలో చదువుతున్నానండి ఆ మాటల్ని. నా కుమారుడా, నీవు నా మాట విని లేచి హారానులోనున్న నా సహోదరుడు లాబాను నద్దకు పారిపోయి. ఏంటండి మా అనుభవాలు? యాకోబు తల్లి చెప్తుంది, నీవు ఇక్కడి నుంచి లేచి హారానులోనున్న నా సహోదరుడు లాబాను యొద్దకు పారిపోయి. ఇంట్లో నుంచి పారిపోవలసిన అవసరం ఎందుకు వచ్చిందండి? యాకోబు గుడార నివాసి కాదా? తల్లి చాటున పెరిగిన కుమారుడు కాడా? అంతవరకు తల్లి కొంగు పట్టుకొని తిరుగుతూ గుడార నివాసిగా నీడపట్టున ఉన్నవాడు ఈ రోజున ఎడారివాసి అయ్యాడు. ఈ రోజున ఎడారి నివాసి అయ్యాడు. అలసి సొలసి సొక్కి సొమ్మసిల్లిపోయి చిన్ని చేతికర్ర చేత పట్టుకొని ప్రొద్దుకృంకినందున రాతిని తలగడగా చేసుకుని ఆదికాండం 28వ అధ్యాయంలో నిద్రపోయాడు. అందరూ ఉన్నా కూడా ఎవరు లేనన్నట్లుగా ఆదరించే అమ్మ ఆమె దూరాన నిలబడితే ఆదరణ కరువై కలత నిద్రపోతూ ఒంటరిగా మిగిలిపోయాడు. కాస్త ఆవేదన కలిగించే చరిత్ర అండి. ఎందుకు ఇలాంటి పరిస్థితులు ఎదురైనాయి? గుడార నివాసిగా ఇంటి పట్టు నుండి శుభ్రంగా తిని ప్రశాంతంగా విశ్రాంతిగా ఉండవలసిన వాడు ఈ రోజున ఎడారి పాలై ఒంటరిగా కలత చెందవలసిన కఠోరమైన స్థితిగతులు ఎందుకు వచ్చాయంటారు? యాకోబులో మనం నేర్చుకోవలసిన పాఠాలు ఎన్నో ఉన్నాయండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఇంటిని విడిచిపెట్టినప్పుడు పొద్దుకురికి చీకటి అలముకోక ఏమలముకుంటుంది మరి? తండ్రి ఇంటిని విడిచిపెట్టి వెళ్ళిపోయిన చిన్న కుమారుని పరిస్థితి ఎలాగయింది? అనుకున్నవి సాధించగలిగాడా? ఆశించినవి పొందుకోగలిగాడా? ప్రయాసకు తగిన ప్రతిఫలం అనుభవించగలిగాడా? కష్టం మిగిలింది, కన్నీళ్లు మిగిలాయి. కఠోరమైన పరిస్థితులు ముందుకు వస్తే కనీసం కడుపు నింపుకోవడానికి కూడా పరిస్థితి అనుకూలించక పొట్టు తినడానికి ప్రయాసపడిన వ్యక్తిగా నిలిచిపోయాడు. తండ్రి ఇంటికి గుడారానికి దూరం అయితే ఏంటండి పరిస్థితి? నా ప్రేమని సహోదరులరా, ఇవన్నీ మన మనసుని గాయాన్ని రేపే అనుభవాలు, మనకు ఎంతో ఆలోచనను పుట్టించే చరిత్రలండి. యాకోబు గుడార నివాసిగా ఉన్నవాడు పారిపోయాడు. ఎన్ని ఇబ్బందులు పడ్డాడు. తన జీవితంలోకి రావాల్సిన వ్యక్తి ఒకరైతే మరొక వ్యక్తి తన జీవితంలోకి అడుగెట్టింది. తన బ్రతుకంతా ఏదో ఒక భారభరితంగా నడిపించబడినట్లుగా కనిపిస్తుంది. ఇవే మనం ఆలోచించి వివేచించి అడుగు వేయవలసిన అనుభవాలండి. ఏదో నా దేవుడు నన్ను దూరం చేశాడు, శ్రమ పెడుతున్నాడు, హింసిస్తున్నాడు అని దేవుని మీద మోపడం కాదు. మనకున్న చెడ్డలు అంటే అదే. మనం చేసిన కార్యాలకి దేవుని మీద మోపేస్తాం. దేవుడు నన్ను పరిశీలిస్తున్నాడు, దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు, దేవుడు నా చేయి విడిచిపెట్టాడు, ఇలాంటి అర్థం లేని వ్యర్థమైన మాటలు మాట్లాడుతుంటాము. కాదు 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 గుడారాన్ని కాచుకొని ఉండవలసిన యాకోబు ఆ గుడారాన్ని విడిచి పారిపోయే పరిస్థితికి దిగజారిపోయాడు. ఇంచుమించు 20 సంవత్సరాలు అతని జీవితంలో బ్లాక్ పీరియడ్. 20 సంవత్సరాలు ఆలోచించండి. ఐగుప్తు రాజైన ఫరో అదే అడిగాడు, నువ్వు జీవించిన దినాలు ఎంత అంటే యాకోబు సరిగ్గా సమాధానం చెప్పలేకపోయాడండి. నేను చాలా దినాలు బ్రతికేనులే కానీ యాత్ర చేసిన దినాలు కొంచెమే, సంతృప్తి లేదు. ఎందుకంటే చాలా కాలం వేస్ట్ అయిపోయింది, చాలా కాలం వ్యర్థమైపోయింది. చేయవలసిన పనులు చేయకూడని పనులు చేశా, ఉండవలసిన చోటు ఉండకూడని చోటుకు వెళ్ళా. అంచేత సంతృప్తిగా ఇదిగో నేను బ్రతికిన దినములు ఇన్ని, నా బ్రతుకు సార్థకమైందని చెప్పలేని ఆవేదనకరమైనటువంటి అనుభవాల్లో
ఫరో ఎదుట నిలిచాడు యాకోబు. నా ప్రియమైన సహోదరులారా, పారిపోయి ఎక్కడ చేరుతాడు? పారిపోయి అతను ఆశించింది ఏంటి, అతను పొందుకుంది ఏంటి? యాకోబు సాక్ష్యాన్ని మనం వింటాం. రాత్రి మంచుకు తడిచాడట, పగలు ఎండకు ఎండాడట. మరి అంతే కదా, మరి గుడారాన్ని విడిచిపెడితే, నివాసాన్ని విడిచిపెడితే, ఇంటిని విడిచిపెడితే అంతే కదా. మరి ఆలోచించాలి కదా. ఇవన్నీ మనలో పొడచూపకుండా మనం జాగ్రత్త పడవలసిన అవసరం ఎంతైనా ఉందండి. ఇంకొక వ్యక్తిని గురించి కూడా నేను మీతో చెప్తాను. గొప్ప ప్రణాళిక ఉంది ఆ వ్యక్తిని గురించి దేవునికి. అతని పేరు మోషే. గొప్ప ప్రణాళిక ఉంది. వరపుత్రుడిగా పుట్టాడు. కానీ బాధాకరమైన విషయం ఏంటో తెలుసా? లక్షల మందిని ఐగుప్తులో నుంచి విడిపించవలసిన ఒక నాయకుడు ఒక్కరిని విడిపించాలని ప్రయాసపడ్డాడు. ఎంత దారుణమండి, ఎంత దారుణమండి. దేవుని ప్రణాళిక ఏంటి? లక్షల కాల్పాలాన్ని విడిపించగలిగిన శక్తి కలిగిన నాయకుడుగా ప్రభు చూస్తున్నాడు. కానీ ఇతనేమో ఒక్క వ్యక్తిని విడిపించడానికి హంతకుడయ్యాడండి. ఎంత వేదనకరమైన మాటలు చూడండి. హంతకుడయ్యాడు. ఎందుకు మోషే హంతకుడయ్యాడు? ఎందుకు మోషే చేతులు రక్తసిక్తమయ్యాయి? మరో మాట చెప్పనా? ఇప్పుడు ఐగుప్తులో నుంచి పారిపోతున్నాడు మోషే. పారిపోవలసిన దుస్థితి మోషేకి ఎందుకు వచ్చిందండి? ఎంత గొప్ప ప్రణాళిక ఉంది మోషే మీద. లక్షల కాల్బాలానికి ఒక నాయకునిగా, ఒక తండ్రిగా, దేవుని యొక్క సెలవు చొప్పున అద్భుతాలు చేయగలిగిన ఒక నాయకునిగా చూస్తున్నాడు దేవుడు. ఈయనేమో ఒక ఐగుప్తీయుడు, ఒక హెబ్రీయుడు కొట్టుకుంటున్నారంట, దెబ్బలాడుకుంటున్నారంట. ఆ ఒక్కనని విడిపించడానికి హంతకుడయ్యాడు, నింద మోపే పరిస్థితికి వచ్చాడు. ఇప్పుడేమో ఐగుప్తు నుంచి పారిపోతున్నాడు. నిర్గమకాండం 2వ అధ్యాయం 15వ వాక్యం చదువుతున్నానండి. ఫరో ఆ సంగతి విని మోషేను చంపచూచెను గాని మోషే ఫరో ఎదుటి నుండి పారిపోయి. చూసారండి, చిన్న అవిధేయత, ఒక చిన్న ఆలోచన లేని పరిస్థితి ఎంత దుస్థితికి దారి తీస్తుందో మీరు చూడండి. ఉద్రేకాలు, ఆవేశాలు, చిన్న దాన్ని అతని జీవితంలో ఎంత ప్రభావితమయ్యేటట్లుగా అతడు అవివేకంగా ప్రవర్తించాడు చూడండి. ఇప్పుడు ఐగుప్తులో నుంచి పారిపోయి మిద్యాను దేశములో నిలిచిపోయి ఒక బావి యొద్ద కూర్చుండెను. పిల్లరా, ఆలోచించండి. మరి దేవుని ప్రణాళిక ఏంటి, మనం ఏంటి, దేవుని ఉద్దేశం ఏంటి, ఆయన చిత్తం ఏంటి, ఆయన ఆలోచనలు ఏంటి? ఈరోజు మనం ఎక్కడికి పారిపోతున్నాము? ఎక్కడ ఉంటున్నాం మనం? దేవుడు మన ఎడలో ఉద్దేశించిన ఉద్దేశాలలో కొనసాగుతున్నామా? దేవుడు సంకల్పించిన ఆ సంకల్పములను బ్రతుకుతున్నామా? దేవుడు మనకు నిర్ణయించిన ఆ నిర్ణయ బ్రతుకునే మనం బ్రతుకుతున్నామా? బ్రతకకూడని బ్రతుకుతున్నామా? చిన్న మాట చెప్తాను. మోషే చేసిన చిన్న విధేయత వలన 40 సంవత్సరాలు బ్లాక్ పీరియడ్. 40 సంవత్సరాలు మిద్యానులో ఉండిపోయాడు మోషే. 40 సంవత్సరాలు రాజు గృహంలో ఉన్నాడు. మరో 40 సంవత్సరాలు బ్లాక్ పీరియడ్. పడరాని పాటలు పాడ్డాడు. ఆ తర్వాత దేవుడు కనికరించి అతనికి ఆ పరిచర్యను మరలా అప్పగించాడు. 40 సంవత్సరాలు ఇశ్రాయేలీయులను నడిపించాడు. నేను అంటాను ఒక్క చిన్న మాట, అదే ఈ బ్లాక్ పీరియడ్ కనుక లేకపోతే, దేవుని చిత్తమే సంకల్పమే నెరవేర్చబడి ఉంటే మోషే జీవితంలో 40 సంవత్సరాలు మిగులుండేవి. మోషే జీవితంలో 40 సంవత్సరాలు మిగులుండేవి. ఒకవేళ దేవుని చిత్తమై ఉంటే ఆ 40 సంవత్సరాలు పాలు తేనెలు ప్రవహించు దేశమైన కనానులు బ్రతుకుండేవాడేమో. 40 సంవత్సరాలు వ్యర్థం చేసుకున్నాడు. పారిపోవలసిన పరిస్థితులు తన చేతులారా తను తెచ్చుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం వివేకం కలిగిన వారమైతే ఆచితూచి అడుగులు వేయగలుగుతాం. ఆధ్యాత్మికంగా బలపరచబడగలుగుతాము. దేవుని చిత్తానికి యోగ్యులుగా మార్చబడగలుగుతామనే విషయాన్ని మనం గుర్తించాలండి. ఆఖరికి ఇంకొక చిన్న విషయం కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అదేంటంటే హాగర్. ఆదికాండం 16వ అధ్యాయం 6వ వాక్యం చదువుతున్నానండి. అందుకు అబ్రాము, ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది, నీ మనసు వచ్చినట్లు దాన్ని చేయుమని సరాయితో చెప్పాను.
సారాయి దాన్ని శ్రమ పెట్టినందున ఆమె యొద్ద నుండి అది పారిపోగా. సారా తల్లి అయిన సారా హాగర్ని శ్రమ పెట్టిందంట. ఈ శ్రమకి పారిపోయి ఎడారి పాలైపోయింది. హాగర్ పట్ల దేవుని చిత్తం ఏంటి మీరు ఆలోచించండి. హాగర్ని గొప్ప జనముగా దేవుడు చేయాలని, ఒక సంతతిగా మార్చాలని దైవ ప్రణాళిక అండి. అవి మన మనసుకి, చిన్న హృదయానికి గోచరం కావు. సారా దగ్గర కొంచెం ఆమెకు శ్రమ అనిపించిందంట, పారిపోయింది. ఈ అలవాటు కూడా కొంతమందికి ఉంటుందండి. ఏదన్నా ఇబ్బంది వస్తే ఇంట్లోంచి పారిపోతారు. ఆ పారిపోయి ఇంక తర్వాత ఏంటి, మళ్ళీ 4 రోజుల తర్వాత మళ్ళీ అక్కడ రావాల్సిందే కదా. ఆ మనస్తత్వం అంతేనండి. హాగర్ వెళుతున్న మార్గంలో దేవదూత హాగర్ను ఎదుర్కొంది. నేను చదువుతున్నాను చూడండి నా మాటను. 8వ వాక్యం. సారాయి దాసి అయిన హాగరు, ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందుకు అది, నా యజమానురాలైన సారా యొద్ద నుంచి పారిపోచున్నాను నేను. 9వ వాక్యం. అప్పుడు యెహోవా దూత నీ యజమానురాల యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగియుండుమని దానితో చెప్పాను. అంతే కదా మరి దేవుడు చెప్పేది. శ్రమ కలిగిందంటే కొంచెం వినయ విధేయతలతో ఉండి ఓర్చుకొని నేర్చుకొని సహించి విధేయురాలుగా ఉంటే ఆ శ్రమలన్నీ సమస్య పోతాయి. పారిపోవడమే పరిష్కారమా? అఘాయిత్యాలకు పాల్పడడమే పరిష్కారమా? విసిగిపోవడం, అలసిపోవడమే పరిష్కారమా? సరే, ఉద్రేకాలకు పాల్పడి ఈరోజు ఇంట్లోంచి బయలుదేరి పారిపోతున్నావు. గమ్యం ఎక్కడా? ఏ గూడు చేరుతావు? ఏ దరి చేరుతావు? దూరదృష్టి లేని పరిస్థితి అండి. సారా శ్రమ పెట్టింది, శ్రమ కలిగింది, శోధన కలిగింది, ఇబ్బంది కలిగింది. ఇప్పుడు ఏం చెయ్యాలి? నన్ను నేను తగ్గించుకోవాలి, ఈ శోధన తప్పేంత వరకు వినయ విధేయతలతో బ్రతకాలి అని వివేకంగా ప్రార్థించి పరిష్కారాన్ని తెలుసుకొని ప్రభు మీద ఆనుకోవాలి. కానీ పారిపోతే ఏమొస్తుందండి? దేవదూత అడ్డుకొని చెప్పిన మాట, ఓ నీకు శ్రమ వచ్చిందని పారిపోతున్నావు కదా, సారా నిన్ను ఇబ్బంది పెడుతుంది కదా, నాకు తెలుసు, ఇదిగో ఆ మనిషి దగ్గరికి వెళ్ళొద్దు, లేకపోతే సారాయి దగ్గరికి వెళ్ళొద్దు, నువ్వు ఈ మార్గంలో వెళ్ళు అని దేవదూత చెప్పలేదండి. ఎట్ట చెప్తాడేంటి? శ్రమ వచ్చిందని పారిపోతే శ్రమ రాని వాళ్ళు ఎవరు ఉన్నారండి? శ్రమ కలగని వ్యక్తి ఎవరు ఉన్నారండి? లోకంలో శ్రమ కలగకుండా ఎందుకు ఉంటుందండి? ఎక్కడికి వెళితే ఇబ్బందులు లేవు, ఎక్కడికి వెళితే శ్రమలు లేవు, ఎక్కడికి వెళితే కష్టపడేందుకు ఉండదండి. అబ్రహాం ఇంట్లో నుంచి పారిపోయి వెళుతుంది, మరి తాను వెళుతున్న ఎడారిలో కష్టం రాకుండా ఉండిందా? త్రాగడానికి, దప్పిక తీర్చుకోవడానికి నీళ్లు కూడా లేని పరిస్థితి ఎదురవ్వలేదా? అది శ్రమ కాదా? ఇవన్నీ పెద్ద మనసుతో ఆలోచించవలసిన విషయాలండి. ఎక్కడికి వెళ్ళినా శ్రమ లేకుండా ఉండదు, కష్టం లేకుండా ఉండదు, ఇబ్బంది పడకుండా ఉండే పరిస్థితులు ఏముండవు. వినయ విధేయతలతో నేర్చుకొని సహించి ప్రభుని ఆనుకొని ఆ ఇరుకైన మార్గంలో నేర్చుకున్న పాఠాలు తీపి జ్ఞాపకాలుగా ఉంచుకొని ఆధ్యాత్మికంగా బలపరచబడవలసిన స్థితిని విడిచిపెట్టకూడదనేది ఈ సందేశంలోని సారాంశం. పారిపోవలసిన విషయంలో పారిపోవాలి, నిలబడవలసిన విషయంలో నిలబడాలి. అందుకే పౌలు తిమోతితో చెప్తున్నాడు, నీవు యవ్వనేచ్ఛల నుండి పారిపో. దేవుని సన్నిధి నుంచి పారిపోవద్దు, దేవుని చిత్తంలో నుంచి పారిపోవద్దు, దేవుని ప్రణాళికను విడిచిపెట్టవద్దు. నేను మీకు 4 వ్యక్తులు జ్ఞాపకం చేశాను. యోనా, యాకోబు, మోషే, హాగర్. 4 వ్యక్తులు జ్ఞాపకం చేశాను. వీళ్ళ జీవితాల్లో మనం నేర్చుకోవలసిన పాఠాలు నేర్చుకుందాం, స్థిరులై ఉందాం, కథలని పర్వతం వల్ల ప్రభు కొరకై సాక్షిగా బ్రతుకుదాం. అలాంటి కృప మనందరికీ ప్రభు అనుగ్రహించుగాక. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేస్తాం. జీవాధిపతి అయిన ప్రభువా మీకు వందనాలు నాయన. ఈవేళ ఆనాడు పరిశుద్ధులైన పౌలు పలికిన మాటల్ని జ్ఞప్తికి తెచ్చుకొని అనేక పాఠాలు నేర్చుకోవడానికి సహాయం చేశారు నాయనా. పారిపోవలసిన విషయాలు గుర్తించి, గమనించి, వివేచించి, ఆలోచించి ఆ విషయంలో మేము పారిపోవాలి. స్థిరంగా ఉండవలసిన విషయాలు స్థిరంగా ఉండాలి. అలాంటి కృప మాకు అనుగ్రహించండి. యోనా నీ సన్నిధిలోంచి పారిపోయాడు. మోషే ప్రణాళిక గొప్పది. మోషే ఎడల మీకున్న గొప్ప ప్రణాళిక ఉందనైనా.
కానీ మోషే ఐగుప్తుల నుంచి పారిపోయాడు. యాకోబు గుడార నివాసంగా ఉండవలసిన వాడు, తను పారిపోయాడు. హాగరు వినయ విధేయతలతో ఆ ఇంట్లో ఉండి ఆశీర్వదించబడవలసిన వ్యక్తి. హాగరు ఎడల మీకు ఎంత ఉన్నతమైన తలంపులు ఉన్నాయి. పారిపోయే స్థితికి హాగరు వచ్చింది, కానీ విడిచిపెట్టక తప్పించి వారిని రక్షించావు నాయన. ఈనాటికి మమ్మల్ని కూడా మీరు రక్షిస్తున్నారు, కాపాడుతున్నారు. వివేకం కలిగి మేము కూడా బ్రతకడానికి సహాయం చేయమని, మనసు వికసింపబడిన వారమై, మనోనేత్రము వెలిగింపబడిన వారమై అడుగులు వేయడానికి సహాయం చేయమని మమ్మల్ని అందరినీ మీ చేతులు సమర్పించుకుంటూ యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఈ దినమంతా విశేషమైన కృప నా దేవుడు మీకు అనుగ్రహించుగాక. ఆమేన్. అనుదిన కృపాను సందేశముల కొరకు ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్ హోసన్నా మినిస్ట్రీస్.